విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, మంత్రులంతా కూడా సమీక్షిస్తున్నట్లుగా చూస్తున్నాం మనం ఎన్నికల ఫలితాలకు సంబంధించి. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ సౌజన్య, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రతి రౌండ్ లో కూడా లీడ్ లో కొనసాగుతున్నారు. సో మంత్రులు ప్రధానంగా వివేక్ వెంకటస్వామి ముందు నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ను మొత్తంగా కూడా ముందుండి నడిపించి నవీన్ యాదవ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. సో ప్రస్తుతం మనతోని మాట్లాడేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి ఈ రిజల్ట్ గత 3 నెలల నుంచి ఇక్కడ వివేక్ గారి నాయకత్వంలో జూబ్లీహిల్స్ దాదాపు ఇక్కడ క్యాడర్ లేకుండే, కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేకుండే. వీరు కష్టపడి వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కష్టపడి ఈ 3 నెలల నుంచి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎడారిలో ఏదైతే మనము విత్తనం వేస్తే పెంచినట్టు, ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేకుంటే వీళ్ళు కష్టపడి 3 నెలల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాదాపు 175 కోట్ల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఈ ప్రాంతంలో, జూబ్లీహిల్స్ ప్రాంతంలో. అందులో ముఖ్యంగా షేక్పేట్ ఏరియాలో ఏదైతే వివేక్ గారు తర్వాత ప్రత్యేకంగా వారికి ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, దాని తర్వాత వారిని నాయకత్వంలో మొత్తం మంది దాదాపు 15 మంది ఇన్ఛార్జీలను వేసి అందరు కూడా కష్టపడ్డారు. మా దగ్గర కూడా మేమందరం కూడా వారితోటి దాదాపు 15 days వారు ఏది ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారం కష్టపడ్డాం. కాబట్టి మా దగ్గర 22% మైనస్ ఉండే, ఏది షేక్పేట్ డివిజన్ 22% మైనస్లోకి వెళ్ళి మేము ఇలా 3000 లీడ్ షేక్పేట్కి తీసుకురావడం జరిగింది. అంటే దాదాపు 44% అన్నట్టు. అంటే అంత బీఆర్ఎస్ అక్కడ ఆధిపత్యం ఉండే. సో బీఆర్ఎస్కు మంచి క్యాడర్ ఉండే. అలాంటిది మళ్ళీ కాంగ్రెస్ చాలామంది జాయిన్ అయ్యి వివేక్ గారి నాయకత్వంలో చాలామంది కష్టపడి పనిచేసినారు. దాని ఫలితమే ఇవాళ ఇప్పుడు 6వ రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు 15,595 ఓట్ల లీడ్ వచ్చిందంటే మంత్రుల శ్రమ, ముఖ్యమంత్రి గారి ఏదైతే పెట్టిన పథకాలు, ముఖ్యమంత్రి గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకంతో మళ్ళీ నవీన్ యాదవ్ ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా వారికి కూడా మంచి పేరు ఉన్నది. నిజంగా బస్తీలలో ఇక్కడ అక్కడ ఏదైతే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందో రౌడీ అని దాన్ని, కానీ దాన్ని ప్రజలు తిప్పికొట్టినారు. ఒక సామాజిక ఇక్కడ చేస్తూ ఉంటాడు, పోరాటాలు చేస్తుంటాడు, మరి సోషల్ వర్క్స్ చేసినట్టు నవీన్ యాదవ్ మంచి పేరు ఉన్నది. కాబట్టి ఈ క్రెడిట్ అంతా రాష్ట్ర క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు, మరి వివేక్ సార్ పడ్డ కష్టంకి ఇలా ఈ ఫలితం దక్తా ఉన్నది. జరుగుతున్నాయి. ఇక్కడ చూడవచ్చు మంత్రి